ప్రముఖ వెల్ నోన్ హెపటాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ మనకి సుపరిచితులు డాక్టర్ కావ్య దెందుకూరి గారిని ఇన్వైట్ చేశాం. ఇవాళ మీకోసం పన్నీర్ శాండ్విచ్ తెప్పించాము. పన్నీర్ ఉంది కాబట్టి ఇది చాలా హెల్దీ అని అనుకుంటున్నాను, మీరేమంటారు? చూడంగానే మనకి దాని పక్కన ఫ్రైస్, ఆ ఫ్రైస్ దేంతో చేస్తున్నాయి, అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి. ట్రాన్స్ ఫ్యాట్ ఆర్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్. ఎందుకంటే అందరు ఇష్టపడతారు కాబట్టి ఇది చీజ్ మ్యాగీ తీసుకొచ్చాం మీకోసం. టెంప్టింగ్ గా ఉంది. సో ఎందుకు ఇంత భూతంగా తయారు చేస్తాం మనం మ్యాగీని? కలరింగ్ ఏజెంట్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అండ్ ఎంఎస్జీ ఇవి ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకుంటే అగైన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద గట్. వై ఈస్ ఇట్ నాట్ గుడ్ ఫర్ ద గట్? ఆల్ఫ్రెడో సాస్ తోటి పాస్తా కూడా తీసుకొచ్చాం, చూడండి ఇక్కడ. Pasta actually is not so bad. Outside if you're taking once in a while is still better than that sandwich and that Maggi. But I would ask that pasta to be replaced with పాప్కార్న్ తీసుకొచ్చాం. ఇంత packaged food which is processed is not good. జంతికలు ఇస్ ఇట్ రియలీ గుడ్? అంటే మీరు వీటన్నిట్లో కంపేర్ చేస్తే దట్ ఈస్ బెటర్. కానీ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం తినే ఆహార పదార్థాలే మన యాక్చువల్లీ జీవితాన్ని, హెల్త్ని నడిపిస్తున్న అనే విషయం ఇప్పటికి చాలా అర్థమైపోయింది అందరికీ. ఇవాళ ఏం చేసామంటే మనకి ప్రముఖ వెల్ నోన్ హెపటాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ మనకి సుపరిచితులు డాక్టర్ కావ్య దెందుకూరి గారిని ఇన్వైట్ చేశాం. లంచ్కి కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాం. అసలు ఇవి మామూలుగా మనం ఇష్టపడి, పిల్లలు ఎస్పెషలీ ఇష్టపడి తినే ఫుడ్స్ కదా, వీటిలో నిజంగా పోషకాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే వీటి వల్ల ఏమన్నా హాని కలుగుతుందా? ఓపెన్గా, క్యాండిడ్గా మాట్లాడుకుందాం. డాక్టర్ కావ్య, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఇంత కామన్ అయిపోయిందంటే నాకు అనిపిస్తుంది రోజు తినే ఫుడ్లో కొద్దిగా మనం యాడ్ చేసుకుంటూ ఎస్ పోతున్నాం. అండి, ఏదైనా క్రానిసిటీయే. అది. అక్యూట్ గా ఈ రోజు చేసినందుకు రేపు ఫ్యాటీ లివర్ రాదు. అవును. సో ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ థింగ్ దట్ వీ హావ్ బీన్ డూయింగ్ ఓవర్ అ లాంగ్ టైమ్ అన్నమాట. Correct. అది మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ అవును. మన ఈటింగ్ హ్యాబిట్స్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఓవర్ లాస్ట్ 5 to 10 years, దాని వల్ల వచ్చేదే ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇదివరకు మనం చిన్నప్పుడు ఎప్పుడైనా బర్త్డేస్ వచ్చినప్పుడు వన్స్ ఇన్ అ మంత్ ఆర్ మేబీ వన్స్ ఇన్ ఒక 2 months ఇంట్లో ఒకళ్ళ బర్త్డే ఉంటే బయటికి వెళ్ళి భోంచేసేవాళ్ళం. కరెక్ట్. ఇప్పుడు వారానికి 2-3 సార్లు భోంచేస్తున్నారు బయటికి. దీనివల్ల హాని జరుగుతుందా బయట ఫుడ్ తినడం తప్పకుండా వల్ల? జరుగుతుందండి. Okay. ఎందుకంటే మనకి ఆయిల్ అసలు అది ఎందులో ప్రిపేర్ చేస్తున్నారు, అందులో యాడ్ చేసేవేంటి. సో ఇప్పుడు మనం నార్మల్ డిష్ తీసుకుని దోసే తీసుకోండి, ఆ దోశలో యూజ్ చేసిన ఆయిల్ ఏంటి, అది యూజ్ చేసిన ఫ్లార్ అంటే పిండి ఏంటి, అందులో ఇంకేమన్నా పొగ్గడానికి, ఫర్మెంట్ అవ్వడానికి ఆర్టిఫిషియల్గా ఈస్ట్ ఏమైనా వేస్తున్నారా, న్యాచురల్గా ఫర్మెంట్ అవుతుందా, అవును. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఫాస్ట్గా అన్నీ చేస్తూ ఉండాలి వాళ్ళు. సో దానికోసం న్యాచురల్గా ఫర్మెంటెడ్ ఫుడ్ ఎందుకు మంచిది, అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఈస్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి. అవును. కానీ లార్జ్ సమ్స్లో చేయాల్సిన వచ్చే రెస్టారెంట్స్లో మనము ఒకవేళ ఆర్టిఫిషియల్గా ఈస్ట్ వేసాము అనుకోండి, ద పర్పస్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఇస్ లాస్ట్. ఓకే. సో దాంట్లో ఉండే పోషక ఆహారాలు ఏదైతే దేనికోసం అయితే మనం తీసుకుంటున్నామో, మన యాన్సెస్టర్స్, మన అమ్మమ్మ తాతగారు వాళ్ళు తీసుకున్నారో, దట్ ఎంటైర్ న్యూట్రిషన్ ఇస్ గాన్. అవును. సో సింపుల్ ఫుడ్డే తీసుకోండి, ఇడ్లీ, దోశ, వాటిల్లోనే ఫర్మెంటేషన్ ఉండదు ఇఫ్ ఆర్టిఫిషియలీ డన్. అది. సో ఇవాళ మరి మీకోసం మేము చాలా ఫుడ్స్ తెప్పించాం. మీరు ఏది తింటారో, హెల్దీ అని ఒప్పుకుంటారో నాకు తెలియదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్, మనం ఇప్పుడు ప్రోటీన్ గురించి ఎక్కువ చెప్తున్నాం కాబట్టి ఇవాళ మీకోసం పన్నీర్ శాండ్విచ్ తెప్పించాము కావ్య గారు. ఓకే. సో దిస్ ఇస్ అ పన్నీర్ శాండ్విచ్ ఐఎమ్ సీయింగ్, చూస్తున్నాం మనం. ఇందులో ఏంటంటే మధ్యలో విపరీతంగా పన్నీరు, కొంచెం కోల్స్లా, వెజిటబుల్స్ అన్నీ కూడా పెట్టారు, చూడండి ఇక్కడ. చూస్తున్నాను. అండ్ ఇది పన్నీర్ ఉంది కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ ఇది చాలా హెల్దీ అని అనుకుంటున్నాను, మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ అండి, ఫస్ట్ అది చూడంగానే మనకి దాని పక్కన ఫ్రైస్, అది మనము ఇది చూడంగానే తినే లోపల మనం ఫస్ట్ ఫ్రైస్ ఒక 10 తినేస్తాము. అదే. ఆ ఫ్రైస్ దేంతో చేస్తున్నాయి, కార్బోహైడ్రేట్స్ అండ్ వాట్ ఆయిల్ వీ డోంట్ నో. చూసారా, మనకి క్రేవింగ్ అనేది ఫ్రైస్ చూడంగానే వచ్చేస్తుంది. చూడంగానే అది ఆపలేం. న్యాచురల్ కార్బోహైడ్రేట్స్ డీప్ ఫ్రైడ్గా చూడంగానే తినాలని మనకు అనిపిస్తుంది. ఓకే. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆయిల్ దేంతో చేశారు, అది రీహీట్ అయి ఉన్న ఆయిలా, అవును. దాంట్లోనే మనకి సగం ఫ్యాట్ వస్తుంది. బాడీకి ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకు, హార్మోన్స్ ప్రొడక్షన్ కోసము, జనరల్ ఫ్యూయల్, ఎనర్జీ కోసం అవసరం. అవును. కానీ వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఈజ్ యూస్డ్, అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి. ట్రాన్స్ ఫ్యాట్ ఆర్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్. ఎందుకంటే అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆల్రెడీ మీ ఫ్రైస్ తింటున్నందుకు మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు చూడండి హెల్తీ అని, మనకి
బాడీ వెయిట్ ప్రకారము ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. అవును. ఓకే. సో ఒక బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటంటే మనకి మన బాడీ వెయిట్ 70 kgs అనుకోండి. రైట్. 70 టు అంటే ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీలో ఉన్నారో, అస్సలు సెడెంటరీగా ఉన్నారా, కొంచెం మైల్డ్ యాక్టివిటీ ఉందా, లేదా అథ్లెటిక్గా ఓవర్ వర్కౌట్ చేస్తున్నారా, దాన్ని బట్టి ప్రోటీన్ ఎంత తీసుకోవాలనేది ఉంటుంది. అవును. ఇప్పుడు అందులో నాకు కనిపించేది మహా అయితే ఒక 3 to 4 గ్రాములు ప్రోటీన్, ప్రోటీన్ అంతే. దానికి మించి నాకు శాండ్విచ్ లో అంతకంటే ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రోటీన్ బార్లో, అదే పన్నీర్ బార్లో మనకు ఉండేది 15 గ్రాముల నుంచి 20-25, చాలా మంచిదైతే 25 గ్రాములు, అవును. లేదంటే 15 గ్రాములు. రైట్. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేస్తుంటే ఎంత వేసి ఉంటారంటే మహా అయితే ఇంత ఇంత ముక్క వేసి ఉంటారు. ఇంత వేసి ఉంటారు. సో 4-5 గ్రాముల కంటే ఉండదు. 4 కూడా ఐ డౌట్ 2 to 3 గ్రామ్స్ ఉంటుంది. బ్రెడ్ లో ఉండదా ప్రోటీన్? ఏముండదండి. అది కూడా దేంతో చేసి, అసలు హోల్ వీట్ బ్రెడ్ అని చూడాలి మనం. అది ఇది మైదా. మైదా. ఆల్ పర్పస్ అంటే ఏంటి, అది మన గట్లోకి వెళ్ళి మన నాట్ సో ఫ్రెండ్లీ బ్యాక్టీరియాకి ఫీడ్ చేస్తుంది. ఓహో, అది జరుగుతుంది బాడీలో అయితే. సో నాట్ సో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతున్నాయి. నాట్ సో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఓహో. దానివల్ల ఏమవుతుంది, బ్లోటింగ్. సో తినగానే ఓ వావ్ ఐమ్ ఫుల్ అని అనిపిస్తుంది, కానీ అది రియల్ న్యూట్రిషన్ కాదు. న్యూట్రిషన్ అనేది అసలు వెళ్ళట్లేదు. ప్లస్ ఆ 2 to 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తిని మనం ప్రోటీన్ మీల్ తిన్నాము అని అనుకుంటాము. అది మీకు ఏ మూలకి సరిపోదు. దాంతోడు మనం రిఫైన్డ్ ఆయిల్స్ లేదా పామ్ ఆయిల్తో యూజ్ చేసిన కార్బోహైడ్రేట్ డెన్స్ ఫ్యాటీ మీల్ తీసుకున్నాము. సో ఇది చాలా లైట్ శాండ్విచ్. నేను ఇవాళ అన్నం తినలేదు, ఐ హ్యాడ్ అ వెరీ లైట్ శాండ్విచ్ ఫర్ లంచ్ అంటే ఇది ఎన్ని క్యాలరీస్ ఉంటుంది అంటారు? ఈజీగా 300 ఓకే. 300 to 350 ఉంటుంది. ఈ పక్కన అండ్ అందులో మేయోనీస్ ఉంటుందండి. మేనేజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ సాసెస్ ఏవైతే అంటే దే ఆర్ వెరీ రిఫైన్డ్ షుగర్స్, కార్బ్స్. సో ఈ ఫ్రైస్, ఆ లోపల ఉన్న సాసెస్, దే ఆర్ నాట్ నార్మల్ ఇంట్లో చేసుకునేవి కాదు ఇవి. సో దీనిలో మనం చూస్తున్నాం, ఓపెన్ చేస్తే క్లియర్ గా తెలుస్తోంది. ఇందులో మనకి లోపల మేనేజ్, సాసెస్, ఈ మాత్రం పన్నీర్ అది అంతే ఉంది. సో అందులో ఉండే షుగర్స్, ఆ మేయోనీస్ని ఎగ్లెస్ అని ఒకటి పెట్టేస్తారు, లేదా షుగర్లెస్ అని పెడతారు, కానీ అందులో ఉండే ప్రెజర్వేటివ్స్ వల్ల దేర్ విల్ బి మోర్ హార్మ్ దెన్ గుడ్. రైట్. సో వీటిలో ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ అ హోల్ మీల్ కాదు ఇది. సో మనకి ప్రోటీన్ సరిగా రాలేదు. ఆల్ పర్పస్ ఫ్లార్ అంటే మైదాతో చేసిన మీల్ ఇది. అంటే కార్బోహైడ్రేట్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్ కాదు, డీప్ ఫ్రైడ్ మీల్. సో ఐ వుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ అ గుడ్ మీల్. సో ఆల్టర్నేటివ్ తీసుకోవాలి అంటే ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ విత్ సార్డౌ, అంటే మనం ముందు నుంచి చేసుకుందే, ఇప్పుడు జస్ట్ ఫ్యాన్సీగా యూజ్ చేసే వర్డ్. మన దోశలు కానివ్వండి, ఏదైనా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అదే ఫ్లవర్, వాటర్, సాల్ట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫర్మెంట్ అయితే ఇందాక మనం అనుకున్నట్టు న్యాచురల్గా ఈస్ట్ ఫామ్ అవుతుంది. న్యాచురల్గా గుడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతాయి అందులో. సో అవి ఫామ్ అయితే ఏంటి, దానివల్ల మనకి ఫైబర్ కాబట్టి దానివల్ల గుడ్ బ్యాక్టీరియాకి ఇట్స్ అ ఫుడ్ అనమాట. మనం అవేవి లేనివి తీసుకుంటున్నాము. సో సార్డౌ తీసుకొని గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకొని, అంటే మనం ప్రోటీన్ ఓవర్ 3 meals or 4 meals డివైడ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో ఒక 15 లేదా 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఒక స్లైస్ ఆఫ్ పన్నీర్, మంచి గుడ్ స్లైస్ ఆఫ్ పన్నీర్ అది వేసి ఉంటే దెన్ మనం ఓకే ప్రోటీన్ రిచ్ అని చెప్పుకోవచ్చు. పన్నీర్ ఒకసారి బ్రెడ్ క్రమ్స్ లో పెట్టి డీప్ ఫ్రై చేసి కూడా పెడతారు బర్గర్స్ లో. సో అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది పన్నీర్ కన్నా, కాబట్టి పన్నీర్ వాల్యూ పోతుంది, అవాయిడబుల్. సో సార్డౌతో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఒక చంక్ ఆఫ్ ప్రోటీన్ 15 to 20 గ్రామ్స్ తీసుకొని, ఈ సాసెస్ లేకుండా ఒకవేళ మీరు ఫ్రైసే తీసుకోవాలనుకున్నారు అనుకుంటే మేక్ షూర్ ఆ సోర్స్ ఆఫ్ ఆయిల్ ఎక్కడ ఇంట్లో చేసుకోండి. ఇంట్లో లేదు, ఎయిర్ ఫ్రైలో చేసుకోవచ్చు. అండ్ మేక్ షూర్ ఎవరన్నా తినాలి అనుకుంటే మేబీ యూజ్ ఇట్ వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days. ఇది రొటీన్ కాదు. రోజు నేను శాండ్విచ్ తెప్పించుకుంటాను ఆఫీస్ లో అంటే తప్పు. అంటే రైస్ అవాయిడ్ చేసి తింటారు చూడండి, దట్స్ అ బిగ్గెస్ట్ క్రైమ్. అంటే రైస్ నేను రైస్ తినట్లేదు, దాని బదులు ఇంత హెల్దీ మీల్ తిన్నాను అన్నారు చూడండి, దట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్ పీపుల్ ఆర్ డూయింగ్. సో ఐ వుడ్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ దిస్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ సమ్వన్ హూ ఆర్ శాండ్విచ్ లవర్స్, యూజ్ అ సార్డౌ బ్రెడ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో మరి ఇదైతే మీరు తినేలా కనిపించట్లేదు. మీకు ఆప్షన్ 2 మనందరికీ ఇష్టం, పిల్లలకు కూడా ఇష్టం అనుకునేది తెప్పించింది ఏంటంటే మ్యాగీ నూడిల్స్. ఓకే. అందులో అందరు ఇష్టపడతారు కాబట్టి ఇది చీజ్ మ్యాగీ తీసుకొచ్చాం మీకోసం. చీజ్ మ్యాగీ పిల్లలు ఇప్పుడు బాగా క్రేజ్ అయిపోయింది.
అంటే పిల్లలకి ఇంటికి స్కూల్ నుంచి రాగానే ఇది ఎంత వేడివేడిగా ఉందంటే వర్షాకాలంలో అందులో టెంప్టింగ్గా ఉంది. సో డాక్టర్ కావ్య, వాట్ యూ సే అబౌట్ ఎందుకు ఇంత భూతంలో తయారు చేస్తాం మనం మ్యాగీని? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాగీలో ఈ ప్రోడక్ట్స్ ఇవి అవి ఉన్నాయని మనకు ముందు తెలీదు. ఇందులో ఉండేది వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఆ ఎంఎస్జీ ప్రిజర్వేటివ్ లార్జ్ క్వాంటిటీస్లో తీసుకుంటే కలరింగ్ ఏజెంట్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అండ్ ఎంఎస్జీ ఇవి ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకుంటే అగైన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద గట్. అది. వై ఈజ్ ఇట్ నాట్ గుడ్ ఫర్ ద గట్? అగైన్ నాట్ సో ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసి బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. అవును. అండ్ అది అగైన్ హోల్ మీల్ కాదు, అందులో ఉన్నది ఓన్లీ మైదా అండ్ సమ్ కలరింగ్ ఏజెంట్స్ అండ్ దాంతోపాటు ఎంఎస్జీ, దాంతోపాటు సాల్ట్స్. సో అసలు ఇది ఒక న్యూట్రిషనల్ మీలే కాదు. అవును. సో ఈ న్యూట్రిషనల్ మీల్ కాకపోతూ ఇట్ ఈస్ నాట్ ఫిల్డ్ విత్ న్యాచురల్ థింగ్స్. మైదా, కలర్, ఫ్లేవర్ ఇంతే ఉన్నది అక్కడ. సో వాట్ ఈజ్ ఇట్? అది తినంగానే ఫుల్ అయిపోతుంది, ఎంఎస్జీ ఉంది కాబట్టి ఫుల్ అయిపోతుంది, కానీ న్యూట్రిషన్ వెళ్ళదు. మన బాడీకి ఏ ఫంక్షన్స్కి చేయాలో ఆ ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ ఏవి వెళ్ళవు. సో ఇట్స్ నాట్ అ గుడ్ మీల్. మైదా అంటే కాకుండా దీన్ని ఏం చేస్తారంటే చాలామంది పేరెంట్స్ ఒక 2 చిన్న ముక్కల క్యారెట్, ఒక్క బఠానీ, తర్వాత చాలాసేపు దూరంకి వెళ్ళి పరిగెడితే ఇంకో బఠానీ కనిపిస్తుంది. అలా 4 వెజిటబుల్స్ వేసి వెజిటబుల్ మ్యాగీ ఇస్తున్నాం. అవును, పిల్లలకి వెజిటబుల్స్ ఇలాగైనా తింటున్నారంటారు. అవును. అది నాట్ జస్టిఫైడ్ అంటారా? ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ ఫర్ షూర్, బట్ ఇఫ్ దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ అట్లీస్ట్ అందులో ఉన్న ఫైబర్ అయినా వెళ్తుంది. అదే అందులో ఇప్పుడు మొత్తం మీల్లో అట్లీస్ట్ 2% అయినా వెళ్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెజిటబుల్స్. ఎందుకంటే కానీ ఆ వెజిటబుల్స్ని పక్కన పెట్టేసి ఓన్లీ మ్యాగీ తిన్నారనుకోండి, ఇట్స్ వేస్ట్. కానీ అదే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మ్యాగీ అన్నది మనకి ఆయిల్ లేకుండా కూడా చేస్తారు. బేసిక్లీ ఆయిల్ లేదు కాబట్టి ఇస్తారు అండ్ దే థింక్ ఇట్స్ హెల్దీ. అనుకుంటారు. అదే. కానీ దాంట్లో ఉన్న ప్రిజర్వేటివ్స్ దే ఆర్ మోర్ హార్మ్ఫుల్ అండ్ టేస్టీ, ఈజీ, 2 minutes అని చేసేవి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్ అండి. ఎందుకంటే దాన్ని అంత 2 minutes లో చేయడానికి దానిలో రకరకాల ముడి పదార్థాలు వేస్తారు. సో కరెక్ట్. మీరు యాజ్ అ డాక్టర్ ఇంకా తప్పనిసరిగా తినాలి జీవితంలో ఒక భాగం అని అనుకుంటే ఎన్నిసార్లు అలౌ చేస్తాను నెలకి? యాక్చువల్లీ మ్యాగీ నేను అలౌ చేయనండి. అసలు ఇఫ్ యూ వాంట్ నో, ఐ డోంట్ థింక్ సో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ అండి. లో ఫైబర్ నూడిల్స్ అనేవి వచ్చేసాయి. అండ్ అందులో ఏంటంటే క్యాలరీస్ ఉండవు, ప్రెజర్వేటివ్స్ ఉండవు. మన ఇంట్లో చేసుకున్నవే చేసుకోవచ్చు. సాసెస్ కానివ్వండి, ఇంట్లో టొమాటో ప్యూరీ చేసుకున్న సాస్, లేదా హమ్మస్తో సాస్, లేదా పన్నీర్, క్యాష్యూస్ వేసుకున్న క్రీమీ సాస్, ఇవి వేసుకోవచ్చు అందులో. సో లో ఫైబర్, లో క్యాలరీ నూడిల్స్ అని అమ్ముతున్నారు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవి జస్ట్ మీరు మ్యాగీ బాయిల్ చేసుకున్నట్టే బాయిల్ చేసుకుని ఇంట్లో మనం చేసుకునే వెజిటబుల్స్ అన్ని క్రీమీగా చేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకుని చేసుకోవచ్చు, పన్నీర్ వేసుకొని చేసుకోవచ్చు, అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. అవునా? దీనివల్ల వచ్చే క్యాలరీస్, అసలు దాంట్లో క్యాలరీస్ ఉండవు. అట్ ద సేమ్ టైం దట్ ఈస్ హెల్దీ అండ్ కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది ఆ నూడిల్స్లో. అండ్ మనం ఇంట్లో చేసుకుని సాసెస్ వేసుకోవచ్చు. వీటిలాగా ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉండవన్నమాట. సో అలాంటివి మనం కావాలంటే చేసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఎనీవేస్ హోమ్ మేడ్ అండ్ ఆల్ దీస్ నూడిల్స్ ఆర్ మేడ్ ఇన్ 2 to 3 minutes. ఇది ఒక్కటే కాదు, ఆల్ దీస్ నూడిల్స్ ఆర్ మేడ్, బాయిల్ చేసి ఇంట్లో చేసుకున్న క్రీమ్స్, వెజిటబుల్స్ వేసేసుకుని ఇచ్చేయటం. ఇట్ విల్ టేస్ట్ లైక్ అ వెరీ క్రీమీ. మీరు ఇందాక చీజ్ అన్నారు చూడండి, పన్నీర్ ప్లస్ క్యాష్యూతో ఒక క్రీమ్ చేసామనుకోండి మిక్స్చర్, ఇట్ ఈస్ వెరీ క్రీమీ, చీజ్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అది. సో మనం అలాంటివి చేసుకోవచ్చు. దట్స్ అ గుడ్ ఆల్టర్నేటివ్. ఓకే. సో మరి ఈ మ్యాగీ సర్వింగ్ చూస్తున్నాం మనం, ఒక డబ్బా మ్యాగీ ఈజీగా తినేస్తారు ఎవరైనా లంచ్. ఎన్ని క్యాలరీస్ ఉంటుంది? ఒక 500 క్యాలరీస్ ఉంటుంది. ఈజీగా ఉంటుందండి. 450 to 500 ఉంటుంది. అండ్ మన కొంతమంది కొంచెం ఆయిల్లో వేసి నూనె, టొమాటోస్, ఉల్లిపాయలు ఆ టేస్ట్ వానాకాలంలో దట్ విల్ బి డిఫరెంట్ అగైన్. అది కూడా టీవీ ముందు కూర్చొని తింటే కూర్చొని సెడెంటరీగా తింటూ ఒక సిరీస్ పెట్టుకొని, సో దట్ ఆల్ యాడ్ అప్ టు ఫ్యాటీ లివర్. సో ఆఫ్ కోర్స్ మీకు వేరే ఆప్షన్ పెట్టాలని చెప్పి మీకోసం మేము ఆల్ఫ్రెడో సాస్ తోటి పాస్తా కూడా తీసుకొచ్చాం. చూడండి ఇక్కడ. ఓకే. అంటే ఇది మోస్ట్ ఫేవరెట్ ఇప్పుడు అందరికీ, అన్ని రకాల ప్లేసెస్లో దొరికిపోతుంది. అంటే ఒక దేశవాళీ రెసిపీ ఒకటి ఉంటుంది, ఆథెంటిక్ ఇటాలియన్ రెసిపీ కూడా ఉంటుంది. ఏదైనా సరే ఆల్ఫ్రెడో సాస్, వైట్ సాస్ అనగానే అందరికీ ఇష్టం, పిల్లలకు కూడా. కరెక్ట్. సో ఇది అనుకోండి, పాస్తా యాక్చువల్లీ ఈజ్ నాట్ సో బ్యాడ్ ఇఫ్ యూ హ్యావ్ యూజ్ సమ్ వెజిటబుల్స్. ఓకే, వన్స్ ఇన్ అ వైల్ నేను సప్లిమెంట్ ఎలా చేయమంటాను అంటే ఆల్ వీట్ ఫ్లార్తో ఉండే పాస్తా లేదా చిక్ పీ పాస్తా. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. ఆల్ వీట్ ఫ్లార్, ప్రోటీన్, దీంతో చేయగలిగితే మనకి ఇంత ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంత సాచురేటెడ్ ఫ్యాట్ లేదా మైదా వల్ల వచ్చే
నాన్ Bad- బెనిఫిట్స్ అదే ఉండకుండా ఆల్ వీట్ ఫ్లార్తో చేసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, లేదా చిక్ పీస్ ఫ్లార్తో చేసుకుంటే దానివల్ల వచ్చే మనకి ఫైబరు వస్తుంది. దెన్ టేస్ట్ మనం సేమ్ ఇందాక అనుకున్నట్టు ఒక క్రీమీ పేస్ట్ ఇంట్లో చేసుకుని సేమ్ ఇలాంటి సాస్ లాగే వైట్ క్రీమీ మనం కొన్ని మష్రూమ్స్ యాడ్ చేసుకుంటే దానిలో ఉన్న ప్రోటీన్, వెజిటేరియన్స్ అనుకుంటే కొంచెం మష్రూమ్, పన్నీర్, కొంచెం స్పినచ్ అండ్ ఇంట్లో ఉన్న ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో అవుట్ సైడ్ ఇఫ్ యూర్ టేకింగ్ వన్స్ ఇన్ అ వైల్ ఇస్ స్టిల్ బెటర్ దెన్ దట్ శాండ్విచ్ అండ్ దట్ మ్యాగీ. బట్ ఐ వుడ్ ఆస్ దట్ పాస్తా టు బి రీప్లేస్డ్ విత్ ఒక ఆల్ వీట్ పాస్తా. పాస్తా దట్ ఈస్ మచ్ బెటర్ దెన్ మైదా. అది మైదా పాస్తా కంటే ఇది చాలా బెటర్. చాలా బెటర్. అది ఎందుకంటే పాస్తాకి మనం ఎక్కువ గౌరవం ఇచ్చేసాం. మ్యాగీని ఎలా అయితే చిన్న చూపు చూస్తారు అందరు ఇప్పుడు, మా పాస్తా అంటే హెల్దీ అక్కడి నుంచి వచ్చింది అక్కడి కాబట్టి. నుంచి వచ్చింది కాబట్టి ఇటలీ నుంచి అనుకుంటాం. అవును, సో బట్ ఏదైనా బెటర్ టు హ్యావ్ హోల్ ఫుడ్స్. ఆల్వేస్ హ్యావ్ హోల్ ఫుడ్స్ దెన్ కంప్లీట్గా రిఫైన్డ్. సో రిలేటివ్లీ ఈ మూడిట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే బహుశా పాస్తా తింటారు. బెటర్ పాస్తా, బట్ ఐ వుడ్ లవ్ ఇట్ ఇఫ్ ఇట్స్ ఆల్ వీట్. అండ్ ఆల్సో ఈ పాస్టాలో మనకి ఈ సర్వింగ్ ఆఫ్ పాస్తా చాలా ఇది ఈజీగా తినేస్తారు ఎవరైనా. ఒక మనిషి ఆకలి వేసినప్పుడు తినేసే Easy-గా. పాస్తా. ఇది ఒక మీల్ లాగా అనుకుంటారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ మీల్ కాదు. క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, అందులో ప్రోటీన్ లేదు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉన్నాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. సో కాబట్టి దానివల్ల protein కి పన్నీర్ కొలెస్ట్రాల్ యాడ్ పెరుగుతుంది. చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకోండి. క్రీమ్ మీకు అదే క్రీమీగా చీజీగా కావాలంటే పన్నీర్ అండ్ క్యాష్యూతో ఇందాక అనుకున్నట్టు అలా ఆ చాలా sauce. వెరైటీస్ ఒక సాస్ చేసుకోండి. అండ్ యాడ్ సమ్ ప్రోటీన్స్, కొంచెం ఫైబర్, బ్రోక్లీ ఆర్ సమ్ గ్రీన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంట్లో ఉన్న ఫ్లేవరింగ్ ఏజెంట్స్ చేసుకోండి. ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా బాగుంది డాక్టర్ కావ్య. సరే ఇవన్నీ మీరు ఎలాగో తినలేదు కాబట్టి మీకోసం మేము పిల్లలందరూ ఇష్టపడి ముఖ్యంగా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇష్టపడే పాప్కార్న్ తీసుకొచ్చాం. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్? ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అండి. యా. ఇంత ప్యాకేజ్డ్ ఫుడ్ విచ్ ఈస్ ప్రాసెస్డ్ ఈస్ నాట్ గుడ్. మీకు ఇంకోటి చెప్పనా, మీరు ఎంత హెల్తీగా చెప్తున్నా కూడా తింటుంటే మాత్రం భలే ఉంది ఇంకోటి మజా. తినాలనిపిస్తుంది. అవును. కరెక్ట్. ఇందులో ఏముంటుంది యాక్చువల్లీ ఈ కార్న్ పాప్స్ లో? సో బేసిక్లీ మనకి ఏది ప్యాకేజ్ ఫుడ్ ఉన్నా కూడా రెడీమేడ్గా చేయడానికి రిఫైన్డ్ ఆయిల్స్. ఏ ఆయిల్ యూస్ చేయొచ్చు? మోస్ట్లీ పామ్ ఆయిల్. ఓకే. దెన్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎనీథింగ్ దట్ ఈస్ వీఆర్ నాట్ మేకింగ్ ఇట్ రెడీలీ, అవును. ప్యాకేజ్గా. అందులో ఉండే సాల్ట్స్, సోడియం, అండ్ అదే మనం ఏదైనా స్వీట్గా తింటున్నాం అనుకోండి, అందులో ఉండే ఫ్రక్టోస్ కార్న్ సిరప్, ఇవన్నీ ఏంటి ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫుడ్స్. అంటే దీనివల్ల కంప్లీట్ గా నాశనం చేసేస్తాయి. నాశనం చేసేసి బ్యాడ్ బ్యాక్టీరియాని ఫీడ్ చేసి గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి ఇవి. సో దీనివల్ల ఏంటి, బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అవును. బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయితే ఏంటి, బాడీ చేయాల్సిన పనులు చేయలేక బాడీ కొంచెం తిన్నా, తక్కువ తిన్నా, స్టూల్ సరిగ్గా లేకపోవటం, కొంతమందికి డయేరియా రావటం, సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవటం, కొంచెం తినగానే ఫుల్ అయిపోవటం, బర్ప్స్ రావటం, బెల్చింగ్ రావటం, ఇవన్నీ కామన్. అండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇక్కడ ఎపిగాస్ట్రిక్ రీజన్లో పెయిన్ అండ్ రిఫ్లక్స్ సిమ్టమ్స్. అంటే మంట, తినంగానే ఇదంతా మంట. ఎందుకు? యాసిడ్ అనేది ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుంది దీనివల్ల. సో దానివల్ల స్టమక్ నుంచి ఫుడ్ పైప్లోకి రిఫ్లక్స్ ఆఫ్ యాసిడ్ అవుతుంది. సో దిస్ ఇస్ మోస్ట్ కామన్ విత్ దిస్. సో గట్ బ్యాక్టీరియా గనక ఒకవేళ మనకి బ్యాలెన్స్ తప్పితే, అంటే బ్యాడ్ బ్యాక్టీరియాని ఫీడ్ చేసే ఫుడ్లు ఎక్కువ పెట్టేసి గుడ్ బ్యాక్టీరియా ఫుడ్లు తక్కువ చేసేస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుందండి? సో బేసిక్లీ మనకి ఇప్పుడు మనం సూపర్ బగ్ అని విన్నాము. ఏంటది? మనం ఏ చిన్న మెడికేషన్స్ తీసుకున్నా, యాంటీబయాటిక్స్ తీసుకున్నా, మన గుడ్ బ్యాక్టీరియా ఫైట్ చేయాలి దానికి. అవును. యూ డోంట్ నీడ్, మన బాడీ ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తూ గుడ్ బ్యాక్టీరియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ. అది మనకి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన గుడ్ బ్యాక్టీరియా తక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ కి ట్రీట్ చేయడానికి మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఆ యాంటీబయాటిక్ కూడా పనికి రాకుండా ఈ సూపర్ బగ్ అంటే కాలనీ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోయి అవును. ఈ ఇన్ఫెక్షన్స్ని ఇంకా పెంచుతూ ఉంటాయి. సో మనం చిన్న డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే సరిపోదు, మనం వీల్ హ్యావ్ టు కీప్ ఇంక్రీజింగ్. కొంతమందికి చిన్నది ఒక లైన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఫస్ట్ లైన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తే పనికి రాక సెకండ్ లైన్కి వెళ్ళాల్సి వస్తుంది. సెకండ్ లైన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే బేసిక్లీ మన డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద బాడీ విల్ బి కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. సో దానివల్ల ఏంటంటే మన గుడ్ బ్యాక్టీరియా మనకి అంత అవసరం మన బాడీలో. అంటే రీసెంట్ 5 yearsలో స్టడీస్ ఏంటంటే ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ గట్. అది నేమ్ ఇట్ ఫ్రమ్ టాప్ టు టో. సో మీ గుడ్ బ్యాక్టీరియా టు బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్లో ఉంటేనే మీకు అది హార్మనీలో ఉంటేనే, డిస్హార్మనీలో లేకపోతే, డిస్బయోసిస్ లేకపోతే
యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అండి. ఇట్ ఈస్ గుడ్ వెల్ బ్యాలెన్స్డ్ అంటే లాట్ ఆఫ్ యువర్ హెల్త్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. అది అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండదు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇట్స్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. అవును. సో మనం ఆ బ్రీడింగ్ గ్రౌండ్ని ప్రొడ్యూస్ చేయమన్నమాట. బాడీ ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఉంటుంది. అదే న్యాచురల్గా బ్యాడ్ బ్యాక్టీరియాని ఫీడ్ చేసే ఫుడ్స్ తీసుకుంటున్నాం అనుకోండి, అవే పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి వీఆర్ ప్రోన్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అది కాబట్టి అంత జాగ్రత్తగా మనం గాజుపదంగా కాపాడుకోవాలి. వీటిలో ఏ ఫుడ్స్ తిన్నా కూడా మ్యాక్సిమం ఎప్పుడైనా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తప్పనప్పుడు ఏదో సరదా కొద్ది తిన్నా నాట్ మోర్ దెన్ వన్స్ అ వీక్ అంటారా? లేదండి, ఐ వుడ్ సే 10 days. వన్స్ ఇన్ 10 10 days to అంటే 15 నెలకు days. 2-3 సార్లు 2 కంటే months. ఇలాంటి ఫుడ్స్ అటెంప్ట్ అంటే ఇప్పుడు ఇలా చూసి తినాలనిపించింది అన్నప్పుడు ఒకటి, లేదా అవాయిడ్ చేయగలిగితే అమేజింగ్. అది అండ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సజెస్ట్ అసలు ఇంట్లో పెట్టుకోకండి. ఇంట్లో ఉందనుకోండి, వీ విల్ గో అండ్ గ్రాబ్ ఇట్. ఏదో ఒకటి తినాలనిపించేస్తుంది, సరే ఉంది కదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ స్టాక్ థింగ్స్. రైట్. అది వెరీ ఇంపార్టెంట్. వాటితో పాటు ఒకప్పుడు అమెరికాలో చాలా పాపులర్ అయింది. రాత్రి ఒక గ్లాస్ పాలు, వాటితో పాటు ఈ బిస్కెట్స్. కరెక్ట్. వీటి నేను చెప్పట్లేదు. అవును అది తీసి మధ్యలో క్రీమ్ ముందు తినేసి పిల్లలు అవును ఆ పాలు తాగేస్తున్న యాడ్స్ కూడా చూసాము. అవును అవును అంటే ఎంత గొప్ప, చాలా పెద్ద అసలు దేశ సేవ అన్నట్టు పాపులరైజ్ చేశారు Correct, ఈ correct. బ్రౌన్ బిస్కెట్స్ ని. కరెక్ట్. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి, ఏ మాట కామాట. వీటిలో ఉండే అనర్థాలు చెప్పండి. అసలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు ఈ ట్రెడిషన్ ఆఫ్ మిల్క్ అండ్ ఒక బిస్కెట్, ఓకే నార్మల్ బిస్కెట్, వీట్ బిస్కెట్ అంటే ఓకే కానివ్వండి, లేదంటే ఈ కంప్లీట్ మైదాతో, రిఫైన్డ్ షుగర్స్తో, ప్రాసెస్డ్ కార్బ్స్తో అండ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నారనుకోండి, బాడీలో వచ్చే షుగర్ స్పైక్స్ చిన్న వయసు నుంచే వీఆర్ యాక్చువల్లీ లెటింగ్ దెమ్ గో ఇన్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ అసలు అంటే ఏంటి? ఏదైనా ఫుడ్ తిన్నామనుకోండి, మనము ఇన్సులిన్ అనేది ఒక విధంగా ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే విధాన్ని ఆల్టర్ చేసేస్తాయి ఈ ఫుడ్స్. సో బేసిక్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వక ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అందుకే ఈ మధ్య వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఒబెసిటీ, యంగ్ ప్రీ డయాబెటీస్, ఫ్యాటీ లివర్. సో ఇదంతా ఎందుకు? బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇంత ప్రాసెస్డ్ మీల్స్, ఇంత ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న మీల్స్, ఇంత కొలెస్ట్రాల్ ఉన్న మీల్స్ తీసుకుంటే, అండ్ మోస్ట్ పీపుల్ ఆర్ రీప్లేసింగ్ దట్ విత్ మెయిన్ మీల్స్. అంతే కదా. ఇది ఫస్ట్ తినేసి ఓన్లీ కొంచెం తీసుకుంటాను మిగతాది ఏదన్నా. సో దిస్ ఇస్ బికమ్ ఎ మెయిన్ మీల్ విత్ నో న్యూట్రిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ విత్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్. ఎంత ఫ్యాట్ ఉండాలో అంత ఫ్యాట్ అంటే మంచి చేయకపోగా మంచి డబుల్ ధమాకా ఏంటంటే చెడు కూడా చేస్తున్నాం. కరెక్ట్, బంపర్ ఆఫర్ అది. సో మన లివర్కి ఇంత ఫ్యాట్ ఇచ్చేస్తున్నాము స్టోర్ చేసుకోవడానికి. ఆ లివర్ అంటే మనకి దిస్ మచ్ ఆఫ్ ఫ్యాట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ కాకుండా మిగతాదంతా ఏం చేస్తుంది, లివర్లో స్టోర్ అయిపోతుంది, కొంతమందికి ఆర్టరీస్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై వీఆర్ సీయింగ్ సచ్ ఎర్లీ థింగ్స్. యాక్చువల్లీ వ్యూవర్స్ అందరూ చాలా కీన్గా వినాల్సింది ఏంటంటే, ఒకసారి తింటే ఏం కాదులే, కొంచెం తినేసే అని చెప్పి మనం ఇవన్నీ నార్మలైజ్ చేస్తాం ఈ ఫుడ్స్ అని. ఒక టైంలో మళ్ళీ ఒక జనరేషన్ క్రితం చూసుకుంటే, చిన్నప్పుడు తిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక స్పెషల్ ఒకేషన్ వచ్చినప్పుడు లిమిటెడ్గా, ఇప్పుడు బకెట్లు అండ్ దట్ ఈస్ లైక్ అ గిఫ్ట్. ఇప్పుడేంటి, దిస్ ఇస్ అ డైలీ రొటీన్. అవును. అండ్ మీరు అన్నట్టు ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ టేస్టీ. అంత టేస్టీ ఉంటే పిల్లలు ఓకే లెట్స్ టేక్ ఇట్ అని వాళ్ళు తీసుకోవటము, ఇట్స్ రియలీ అ క్రేవింగ్ ఫర్ దెమ్. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ క్రేవింగ్ ఎందుకు వస్తుంది? షుగర్ క్రాష్ అయ్యి స్పైక్ అయింది కాబట్టి. ఆ షుగర్ స్పైక్ అయ్యి క్రాష్ ఎందుకు అయింది? ఇలాంటి ఫుడ్స్ వల్లే. సో మనం ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్, ప్రోటీన్ రిచ్ మీల్ ఇచ్చామనుకోండి స్టార్టింగ్ ఆఫ్ ద డే పిల్లలకి, వాళ్ళకి షుగర్ క్రాష్ అవ్వదు, స్పైక్ అవ్వదు, దానివల్ల క్రేవింగ్స్ రావు. సో ట్రై టు గెట్ ద మ్యాక్సిమం ప్రోటీన్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మన స్టార్టింగ్ ఆఫ్ ద డే. దానివల్ల క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. సో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినేవాళ్ళు ఎగ్స్ తింటారు, లేదంటే ప్రోటీన్ షేక్ తీసుకోవచ్చు. అండ్ గుడ్ ఫ్యాట్ తీసుకోండి పిల్లలకి. యోక్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఎగ్ యోక్తో పాటు 2 ఎగ్స్ 3 ఎగ్స్ తింటే సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో న్యూట్రిషన్ వస్తుంది, సెటైటీ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, క్రేవింగ్స్ రావు, క్రాష్ అవ్వవు షుగర్. రైట్. సో అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ నాట్ లెటింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ హ్యాపెన్. చాలా ఇష్టమైన మరొక హెల్దీ అనుకుని చేసేది జంతికలు. ఇది కూడా అంటే చాయ్ తోటి కూర్చుని సినిమా చూస్తూ కూర్చుంటే హాఫ్ డబ్బా ఈజీగా ఖాళీ చేసేయచ్చు మనం. అవును. సో దీనివల్ల అంటే ఇది హెల్దీయా కాదా తెలియదు. హోమ్ మేడ్ అంటారు, ఇందులో కొంచెం రాగి పిండి ఉంది కూడా అంటారు, ఇంకేదో మిల్లెట్ జంతికలు అంటారు. ఇస్ ఇట్ రియలీ గుడ్? అంటే మీరు వీటన్నిట్లో కంపేర్ చేస్తే దట్ ఈస్ బెటర్.
జంతికలు బెటర్. దట్ ఈస్ బెటర్. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అది ఏ ఆయిల్లో చేసింది. అది ఆ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. పామ్ ఆయిల్ అవాయిడ్. ఇంట్లో మనకి ఎవరన్నా మనిషి ఉంటే లేదా ఎవరన్నా చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోండి విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. అండ్ మీరు అన్నట్టు కొంచెం అన్ని కైండ్స్ ఆఫ్ పిండిలు వేసుకుంటే కొంచెం న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉంటుంది. మన పాతకాలంలో అది ఎక్కువగా మీరు అన్నట్టు హాఫ్ కన్నా ఎక్కువ తింటారు కాబట్టి వాము అవన్నీ వేసుకున్నారనుకోండి కొంచెం డైజెషన్ అవుతుంది. బాగుంటుంది. సో పాతకాలంలో చేసినట్టు చేయగలిగితే ఐ వుడ్ కన్సిడర్ దిస్ యాజ్ అ బెటర్ ఆల్టర్నేటివ్. ఇది కొంచెం బెటర్ దెన్ ద ఇది బెటర్ దెన్ ద రెస్ట్ అండి. కొద్దో గొప్ప అంటే మీరు అన్నట్టు వీటి షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుందో తెలియదు. ఉన్నంత మేరకు టేస్ట్ చేస్తారా? ఐఎమ్ గుడ్ అండి. ఐ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. సో అంత స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. ఎవరైనా ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన కల్చర్లో ఊరికే వెళ్తాం, బాగా ఇంత గిన్నె నిండా మిక్స్చరు, ఒక 2 స్వీట్లు ఇచ్చి తిను 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 అని చావగొడతారు ఎవరింటికైనా వెళ్తే. కరెక్ట్. మనం మర్యాద కొద్ది చేస్తాం కానీ యాక్చువల్లీ తినబుద్ధి అవనప్పుడు కూడా తినేస్తాం. అది అండ్ ఉంది కాబట్టి తింటాం. అదే ఎగ్జాక్ట్లీ. చాలా వరకు నేను ఒకటే జంతిక తింటున్నాను, ఇది ఒక 5 క్యాలరీ ఉంటుందేమో, నన్ను క్షమించేసేయండి, అయితే అయిపోయింది. అది వీటన్నిటితో పాటు ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ దిస్. ఐ థింక్ దిస్ ఇస్ నాకు తెలిసి గార్లిక్ బ్రెడ్ అయి ఉంటుంది అనుకుంటున్నా. ఎస్ ఇదిగో గార్లిక్ బ్రెడ్ పాస్తాతో పాటు వచ్చింది. అంటే ఎనీ కైండ్ ఆఫ్ బ్రెడ్ గురించి చెప్దాం. మిల్క్ బ్రెడ్ బాగా కాల్చుకుని బటర్ రాసుకుని తింటే చాలా బాగుంటుంది. దాని గురించి మీ అభిప్రాయం. జ్వరం వచ్చినప్పుడు నాకు పెద్ద జోక్ ఏంటంటే ఇప్పుడేమో ఇవన్నీ తినద్దంటున్నారు. ఒకప్పుడు జ్వరం వస్తే బ్రెడ్ పిచ్చిగా పెట్టేవాళ్ళు, అసలు బ్రెడ్డే పెట్టేవాళ్ళు. సో మరి అంత చెడ్డ బ్రెడ్ని అప్పుడు ఎందుకు పెట్టారు? లేదా ఇప్పుడు బ్రెడ్ సడన్గా చెడ్డగా మారిపోయిందా? యాజ్ యూ సెడ్ అండి, ఇప్పుడు బ్రెడ్ అనేది ఇప్పుడు చెడ్డగా మారిపోయింది. అంటే అసలు ఎంత రిఫైన్డ్ అయిపోయినాయంటే మనకు తెలియదు. మనం ప్రాసెస్ ఫ్యాట్స్ అనుకుంటే ఇప్పుడు నాకు ఇది చూపించింది మీరు సార్డో అండి, నార్మలా అంటే నార్మల్గానే కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంది అంతే. సో అది సార్డో అయి ఉంటే ఐ వుడ్ గివ్ ఇట్ 9/10. ఓకే, ఫర్మెంటేషన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఐ వుడ్ టేక్ ఇట్. గార్లిక్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది, మనకు కొంచెం న్యూట్రిషన్ వెళ్ళుంటుంది. అంటే ఫైబరు వెళ్ళింది, ఫ్యాట్ వెళ్ళింది, అండ్ ఇది కూడా వెళ్ళింది, ఏమంటారు, కార్బోహైడ్రేట్స్. బట్ అది సాడో కాదనుకోండి, ఆ పాస్తా ఫిల్డ్ విత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్, దానికి తోడు ఇది ఇంకో ఫ్యాట్. అదే సో ఐ వుడ్ సజెస్ట్ నో. అంటే పెద్ద విల్లను చిన్న విల్లను అంతే. పక్కన అంటే స్టార్టింగ్ మనం దీంతోనే తింటాంగా, అంతే కదా. ఫస్ట్ గార్లిక్ బ్రెడ్ తినేసి బ్రెడ్ తిని అంటే అదొక మజా. అంతే అదొక అలవాటు అయిపోయింది. ఈ ఆల్ దీస్ మనం ఇందాక అనుకున్నట్టు ఒక అలవాటు వల్ల వచ్చిన లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవాళ ఇంత స్పెసిఫిక్గా ఎందుకు ఫుడ్స్ తీసుకొచ్చామంటే అన్నిటి గురించి ఒక వేగ్నెస్ ఉంది, ఒక క్లారిటీ లేదు. దట్ ఇవి తినొచ్చా తినకూడదా, తింటే ఎంతవరకు తినొచ్చు అని చెప్పి. మీ దృష్టిలో యాక్చువల్లీ అవాయిడబుల్ ఇవన్నీ? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అవాయిడబుల్ అండి. అది ఎవ్రీథింగ్ అదర్ దెన్ అది హోమ్ మేడ్ అయితే, ప్రాపర్ ఆయిల్ యూస్ చేసి ఉంటే ఇన్ మోడరేషన్ తీసుకోవచ్చు జంతికలు. వీఆర్ ఆల్ టాకింగ్ ఆఫ్ క్లీన్ ఫుడ్ ఎన్ని రోజులు తింటే మీ బాడీలో చేంజెస్ మీరు నోటీస్ చేస్తారు? క్లీన్ ఫుడ్ అంటే ఇలాగ ట్రాన్స్ ఫ్యాట్స్ లేని, ప్రిజర్వేటివ్స్ లేని, మైదా పిండి వైట్స్ లేని మంచి ఫుడ్, బాగా ఫైబర్తో ప్రోటీన్తో తీసుకుని కొంతకాలం పాటు మీరు చేస్తే మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్తారు కదా. అది ఎన్ని రోజులు చేస్తే? నాకు తెలిసి 2 weeks to 21 days అండి, మినిమం 2 weeks. తెలిసిపోతుంది మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది, మన డైజెస్టివ్ సిస్టంలో బెటర్ అవుతుంది. చాలా మందికి హౌ దే పాస్ టూల్లో అర్థమవుతుంది, వాళ్ళ ఆకలిలో డిఫరెన్స్ తెలుస్తుంది, బ్లోటింగ్లో డిఫరెన్స్ తెలుస్తుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ఫాగ్ లేకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ ఎనర్జీ క్రాష్ లేకుండా ఉంటారు. న్యూట్రిషన్ బాడీకి వెళ్ళినట్టు అనమాట. దేర్ గుడ్ బ్యాక్టీరియా వెరీ యాక్టివ్, ఇన్ఫ్లమేషన్ ఉండదు బాడీలో. సో వాళ్ళ లైఫ్ స్టైల్, స్లీప్ అనేది బాగా పడుతుంది, ఆకలి సరిగ్గా వేస్తుంది, స్టూల్ డైజెషన్ అనేది సరిగ్గా అవుతుంది. సో ఆల్ దిస్ విల్ చేంజ్. మనం ఇన్ఫ్లమేషన్ లేని హోమ్ ఫుడ్ కొంచెం వైట్స్ అవాయిడ్ చేసేసి ఇంట్లో చేసిన బ్యాలెన్స్డ్ మీల్ విత్ ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ తీసుకుంటే విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ స్లీప్ 2 weeks to 21 days లో విల్ సీ ద డిఫరెన్స్. బాడీ రీసెట్ అయిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటివరకు ఐఎమ్ నాట్ సేయింగ్ అంతే చేయాలని, దట్ ఈస్ అ బిగినింగ్ ఫర్ అ చేంజ్ అనమాట. అది. అండ్ ఇవన్నీ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కిడ్స్ మీ మెసేజ్ ఏంటి డాక్టర్ కావ్య? ఐ వుడ్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ అండి. ప్లీజ్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్. ఎన్నో ఉన్నాయి ఆల్టర్నేటివ్స్. హోమ్ మేడ్ ట్రై చేయండి. హోమ్ మేడ్ చేయలేరు, యూర్ బిజీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ వెరీ బిజీ. సో చాలా ఆల్టర్నేటివ్ హెల్తీ ఆప్షన్స్ వచ్చేసాయి. మనం దీనికి ఎలా అలవాటు పడిపోయామో ఆ హెల్తీ ఆప్షన్స్కి కూడా అలవాటు పడిపోదాం. అవును. సో ట్రై దేర్. కొంచెం కాలీఫ్లవర్ క్రస్ట్తో చేస్తున్నారు పిజ్జాస్, అవును. సార్డౌతో ఈ బ్రెడ్స్ చేస్తున్నారు, సార్డౌతో కూడా మనకి పిజ్జాలు వచ్చేస్తున్నాయి. అండ్ ఈవెన్ పాస్తాలు, హోల్ వీట్ పాస్తాస్, చిక్ పీ
పాస్తాస్ పెస్తోతో చేస్తున్నారు అంటే అందులో న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉంటుంది ఓన్లీ మైదా కాకుండా. అది సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్కి మనము వీ కెన్ షిఫ్ట్ అండ్ ఐ వుడ్ ఆస్క్ దెమ్ కంప్లీట్లీ ఏ ప్యాకేజ్ ఫుడ్ అయినా ఐ విల్ ఆస్క్ దెమ్ టు ప్యాకేజ్ అవాయిడ్ ఫుడ్ ని కంప్లీట్ గా బంద్ చేయాలి చేసేయాలి. కంప్లీట్గా. అండ్ దట్ ఈస్ యువర్ స్టెప్స్ టు అ హెల్దీ హ్యాపీ లివర్. అండ్ హ్యాపీ లివర్, de-inflamed body అండ్ ఫ్యూచర్ ఆఫ్ అస్ అండి. ద కిడ్స్ వాట్ దే ఆర్ ఈటింగ్ టుడే ఇస్ వాట్ దే ఆర్ టుమారో. అది. సో ఈ రోజు మనం వాళ్ళకి వి గివ్ అ గుడ్ బేస్, దే విల్ బీ హెల్దీ ఇన్ ద ఫ్యూచర్. వీ డోంట్ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లేటర్. అంతే. చాలా ప్రాక్టికల్గా అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ కావ్య ఫర్ Thank యువర్ you so వాల్యుబుల్ టైం. థ్యాంక్ మళ్ళీ యూ. కలుద్దాం. ఇలాగే రకరకాల ఫుడ్స్ మనం నార్మల్ హ్యాపీ మంచి ఫుడ్స్ అనుకుంటున్నవి, పెళ్ళిళ్ళకి వెళ్తే తినే ఫుడ్స్ కావచ్చు, ఇంట్లో చేసుకునే పన్నీర్లు కావచ్చు, బయట తినే బటర్ పన్నీర్లు కావచ్చు, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి చూద్దాం మనం ఏం పెడుతున్నాం బాడీలో అని చెప్పి. అండ్ మీలాంటి ఎక్స్పర్ట్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇస్తే ఐ థింక్ అందరూ జాగ్రత్త పడి హెల్త్ని చేతిలోకి తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.